హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బిఎల్ఎం మీడియా. నేను మీ యాంకర్ రచన. మరి బిగ్ బాస్లో అయితే ఎంతో గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. బిగ్ బాస్ మజా అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్తా. మొన్న 2 days మాత్రం కొంచెం అటు ఇటు అయింది కానీ మరి సంజన వల్ల మాత్రము బిగ్ బాస్ అయితే ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది. మరి సంజన నేను ఏమనుకున్నా అంటే కొంచెం తక్కువ అంచనా వేసినా కానీ ఇప్పుడు అర్థమైంది సంజన స్ట్రాటజీ ఎలా ఆడుతుందో. మరి సంజన వల్లనే గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. సంజన వల్లనే ఈ యొక్క గొడవలు, అలాగే మంచి కొంచెం బజ్ అనిపిస్తుంది. మరి లోపల చూసుకుంటే మాత్రం మరి గుడ్డు గురించి, మరి ఆ గుడ్డు గురించి ఎంతమంది అడిగినా కూడా నేను తినలేదు అని అన్నది. దానివల్ల చాలా మందికి కూడా గొడవలు అయిపోయినాయి. కానీ తను మాత్రం ఒక పక్కన కూర్చొని హహహహ అనుకుంటా నవ్వుకుంటా కూర్చుంది. అంటే తనకు నవ్వడం చాలా ఇష్టం అని కూడా తర్వాత చెప్పింది. తనని అంటే ముఖ్యంగా చూసుకుంటే మాత్రం తనని చాలా మంది కార్నర్ చేశారు. మేబీ ఆ కార్నర్ వల్లనే ఇలాంటి ట్విస్ట్లు చేసి ఇలాంటి స్ట్రాటజీ వాడి అందరి మధ్యలో గొడవ అయితే స్టార్ట్ చేయించింది. మరి ఆ గుడ్డు తిన్న తర్వాత చాలామంది కూడా అడిగినా కూడా నేను తినలేదని చెప్పేసింది. ఆ తర్వాత మాత్రం ఫస్ట్ గొడవైంది మాత్రం హరీష్ వర్సెస్ ఎవరికి, భరణి. వీళ్ళిద్దరి మధ్యలో ఏంటి అని అంటే తను తిన్నందుకు ఎవరికి లోపలికి అలౌ లేదు అని చెప్పడం జరిగింది. అందుకోసం తను ఒక్కటి తిన్నది కదా, తనకే మాత్రం పనిష్మెంట్ ఇవ్వాలి, మాకెందుకు ఇస్తారు అని కూడా భరణి ఇద్దరి మధ్యలో అంటే ముఖం ఇక కొట్టుకునేటట్టు అయితే పోయినరు మరి ఇద్దరు కలిసి. మరి తర్వాత మళ్ళీ మా ఇద్దరు కలిసి మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయినరు, తర్వాత కలిసిపోయినరు. మీరు అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడమని హరీష్ అన్నాడు. దానికి కూడా భరణి గారు కూడా అంటే భరణి గారు కొంచెం నాకు ఏమనిపించింది అంటే లాస్ట్ సీజన్లో శివాజీ గారు ఎలానో ఈసారి భరణి గారు అలా అనిపించింది. అంటే అన్నిట్లో ఉన్నారు, అందరి గురించి కూడా ఆలోచిస్తున్నారు. అలా అనిపించింది. వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవ జరిగింది. హరీష్ గురించి మనం చెప్పనవసరం లేదు, ఈ రోజు ఎవరితో ఒకరితోనైతే గొడవ జరుగుతూనే ఉంటుంది. మన నెక్స్ట్ గురించి చూసుకుంటే వీళ్ళిద్దరు వర్సెస్ అయితే అయింది. హరీష్ వర్సెస్ మనకి భరణి అయితే గొడవ అయిపోయింది. గుడ్డు వల్లనే ఇది కూడా జరిగింది. నెక్స్ట్ ఈ గుడ్డు వల్ల భరణి వర్సెస్ రీతు. మరి భరణి వర్సెస్ రీతు ఏం జరిగిందంటే మన సంజన ఒకటే అన్నది, నేను తినేటప్పుడు తనుజ అలాగే భరణి గారు కూడా చూశారు అని చెప్పారు. చూసినప్పుడు వాళ్ళేమో ఓనర్స్ ఏమన్నారు అంటే మీరైనా మాకు చెప్పాలి కదా, మీరు ఎందుకు మాకు చెప్పలేదు అని కూడా ప్రశ్నించడం జరిగింది. ఆ టైంలో తనుజ ఇంకా భరణి మాకు తెలీదు అని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు రీతు ఒకటే అన్నది, మీరు ముగ్గురు కలిసి ప్లాన్ వేసుకొని ఆడిన ఆటనా అన్న మాటకి భరణికి బాగా కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు తెలుసుకొని మాట్లాడనే విధంగా కూడా రీతుకి ఇంకా భరణి మధ్యలో ఇద్దరి మధ్యలో కాన్వర్జేషన్ అయితే చాలా గట్టిగానే జరిగింది. తర్వాత మళ్ళీ కొంచెం నెమ్మదిగా అయితే మళ్ళీ మాట్లాడుకున్నారు. వీళ్ళిద్దరి మధ్య కూడా జరిగింది గుడ్డు కోసం. తర్వాత సంజన వర్సెస్ ఫ్లోరా. ఇక మరి మొదటి నుంచి వీళ్ళిద్దరికి అస్సలకే పడతలేదు, ఒకరిని మించి ఒకరు. అంటే ఇట్లా పగ పట్టుకుంటాం కదా, ముందేదైనా జరిగితే వీళ్ళని ఏం చేయాలి, నెక్స్ట్ ఎలా అనాలి అనే విధంగా ఇద్దరి మధ్యలో ఇంకా జరుగుతూనే ఉన్నది. ఎప్పుడైతే ఆ ఫ్లై బర్డ్ అనే పదం సంజన వాడిందో అప్పటి నుంచి ఫ్లోరా మాత్రం ఏదో విషయంలో అయితే సంజన అయితే ఇరిటేట్ చేస్తుందని అనిపించింది. ప్రతిసారి ఫ్లోరా వల్ల మాత్రం సంజన అయితే ఏడుస్తుందనే చెప్తాను నేనైతే. అంటే అందరు కార్నర్ చేస్తున్నారు, ఈమె కూడా ఇక గుచ్చి దగ్గరకు వచ్చి అప్పటికి సంజన కూడా అన్నది, ఎందుకు గుచ్చి నా వెనకనే పడుతున్నావు అని కూడా సంజన అన్నది. అయినా కూడా ఫ్లోరా ఇక ఒక్కసారి పడ్డది అని అంటే వాళ్ళపైన టార్గెట్ ఏ విధంగా తీర్చుకోవాలి పగ అనే విధంగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. కాబట్టి సంజన మీద ఫ్లోరా ప్రతిసారి గుచ్చి ఇచ్చేస్తుంది. అంటే ఫ్యామిలీ పరంగా కూడా వెళ్ళిపోయింది. ఆ విషయంలో కూడా సంజన నా ఫ్యామిలీ గురించి మాట్లాడద్దు అని కూడా బాగా ఏడ్చింది. బాగా ఇద్దరి మధ్యలో కూడా డిస్కషన్ జరిగింది. కానీ వీళ్ళిద్దరు మాత్రము కొంచెం గ్యాప్గానే ఉన్నారు. వీళ్ళిద్దరు సారీలు మాట్లాడుకోవటాలు అలాంటివి ఏం లేవు. వీళ్ళిద్దరి మధ్యలో అయితే బాగా గొడవలు జరుగుతున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం సంజన వర్సెస్ ట్రస్టీ. మరి సంజన నార్మల్గా అందరికీ తెలిసిపోయింది గుడ్డు తిన్నది అని ఒకటే చెప్పింది, నాకు తినాలనిపించింది కాబట్టి తిన్నాను. ఎందుకు అనంటే తను ఇంతకుముందు ఒక బేబీ పుట్టారు. 5 months అవుతుంది అంట. అందుకోసం నాకు ప్రోటీన్ కావాలి అనే విధంగా ఎగ్ తిన్నది అంట. ట్రస్టీ వచ్చి డైరెక్ట్గా నీకు సిగ్గుందా అని అన్నది. అది కరెక్టేనా మాట? అసలు నువ్వు బిగ్ బాస్కి వచ్చినావా, లేకపోతే అంటే నువ్వు ఇంట్లో కూడా బయట కూడా ఇట్లనే మాట్లాడతావా అనిపించింది నాకైతే. అంటే అందరూ ఒక లాంగ్వేజ్గా పర్ఫెక్ట్గా ఉన్నారు. అంటే మాట్లాడచ్చు, నువ్వు ఎందుకు తిన్నావు అని ప్రశ్నించవచ్చు, నువ్వు పర్మిషన్ లేకుండా ఎందుకు అలా చేసినావు అని కూడా ప్రశ్నించవచ్చు. సిగ్గుండదు అన్న మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు ట్రస్టీ? అదే మాట నిన్నంటూ నువ్వు ఊరుకుంటావా? మరి ఈ విషయం నాకు తెలుసు, సాటర్డే రోజు మన నాగార్జున గారు వస్తారు కాబట్టి
నాగార్జున గారు ఈ బూతులు మాట్లాడడం నాగార్జున గారికి నచ్చదు. ఇలాంటి పదాలు యూజ్ చేసిన వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఇస్తారు. మాటలు కూడా గట్టిగానే వేసుకుంటారని నాకు కూడా తెలుసు. మరి సృష్టి రెడీగా ఉండు, సార్ వచ్చి మరి నిన్ను గట్టిగా వేసుకుంటారు మరి ఈసారి. ఎందుకంటే నువ్వు బూతు పదాలు వాడుతున్నావు కదా. అంటే ఇప్పుడు బూతు పదాలు వాడుతున్నావు, ఇక్కడ వాడుతున్నావు అంటే నువ్వు బయట కూడా బూతు పదాలు వాడుతావు కాబట్టి ఈడ వాడినావు. నిన్న అంటే తెలుస్తుంది ఆ మాట అనేది. సో నెక్స్ట్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత మనీష్ వర్సెస్ రాథోడ్. సో అంటే రాథోడు రాముకి మాత్రము తెలుసు. ఎందుకనంటే కొంచెం సంజన తను వాషింగ్ అంటే బట్టలు ఉతుకుతుంటే సంజన మెల్లగా హింట్ ఇచ్చింది. ఏంటంటే నేను గుడ్డు తిన్నా అనే విధంగా కొంచెం హింట్ ఇచ్చింది. సో అంటే పూర్తిగా తనకు అర్థం కాలేదు రాముకి. సో రాము ఏంటిదంటే ఎవ్వరు జోలికి పోకుండా ఆయన ఆట ఆయన ఆడుతున్నాడు. ఆయన పని ఆయనకి ఎవరైతే ఇచ్చారో అసలు ఎవరు చేస్తారు చెప్పండి. అందరు బట్టలు ఉతికి ఆరేసి ఐరన్ చేయడమే పనంతా అయిపోతుంది. ఆయన ఆట ఆయన ఆడుతున్నాడు. సో ఏదో అదే హింట్ ఇచ్చిండ్రు. హింట్ ఇచ్చినంత మాత్రాన మీకు చెప్పాలని రూల్ ఉందా? ఆయన ఆట ఆయన ఆడుకుంటాడు కదా. ఈ మనీష్కి అసలు బుద్ధే లేదు. అందరు మైండ్ గేమ్ ఆడతారు అని అంటారు కానీ అసలు ఆయనకు బుద్ధే లేదు ఫస్ట్. సో నీకు నచ్చకపోతే నువ్వు మాట్లాడకు. ఆయనకి ఏదో డౌట్ వచ్చింది, నాతో ఇట్లా హింట్ ఇచ్చింది అని చెప్పింది. అయినా కూడా ఆయన నచ్చే తర్వాత కూడా చెప్పిండు కదా. చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయాలి కదా. నువ్వు ఎందుకు చెప్పలే? నువ్వు సేఫ్గా ఆడుతున్నావు, నీ ఆట నచ్చలేదు, నువ్వు ఏదో కామ్గా ఏంటిది మెల్లగా వెళ్ళిపోదామని చూస్తున్నావు, అంటే ఎమోషనల్గా కొంచెం అందరికీ అలా అవుతున్నావు అని కొన్ని మాటలు అన్నాడు. అంటే నువ్వు గట్టిగా మాట్లాడితే గేమ్ ఆడినట్టు, గట్టిగా మాట్లాడకపోతే మాత్రం గేమ్ ఆడినట్ట. అంటే ఇప్పుడు దీని పరంగా చూసుకుంటే గట్టిగా మాట్లాడాలి. ఎవరు బిగ్ బాస్కి వచ్చినా కూడా గట్టిగా మాట్లాడితే ఎక్కువ రోజులు ఉండి, అంటే గట్టిగా మాట్లాడితే అయిపోతుంది. గేమ్ కూడా ఆడాలి కదా. గేమ్ ఆడినావు మనీష్. నేను అడుగుతున్నా వచ్చిన కానుంచి. నీకు మీ ఓనర్స్ లోపల ఆ ప్రియాకి శ్రీజాకి నీకే పడతలేదు. అట్లాంటిది నువ్వు మళ్ళీ వీళ్ళ దాంట్లోకి వచ్చి అందరినీ జడ్జ్ చేయడమో నీకు ఎవరు రైట్ ఇచ్చారు? సో ఇక మనీష్ గురించి మాట్లాడుకుంటే మాత్రము ఇటు వీళ్ళతోని టెనెంట్స్తోని లొల్లి పెట్టుకుంటున్నాడు, అటు ఓనర్స్తో కూడా గొడవ పెట్టుకుంటున్నాడు. అసలు ప్రియాకి ఇంకా అసలు మన మనీష్కి అయితే అస్సలు పడతలేదని చెప్తా. ఎందుకనంటే ప్రియాకి ఇంకా సంజనకి కొంచెం ఫ్రెండ్షిప్ బాండ్ పెరిగేటప్పుడు కూడా కొంచెము తను సారీ కూడా చెప్పింది. ఎందుకంటే తనకు ప్రోటీన్ కావాలి, తనకు ఆకలేసింది. ఎవరికైనా ఆకలి వేస్తుంది, ఆకలి వేయడంలో తప్పు లేదు కదా. సో తను మాట్లాడింది, ప్రియాకు కూడా సారీ చెప్పింది. సారీ అని అందరికీ చెప్పడం కోసము నన్ను లోపలికి రానివ్వండి అని కూడా రిక్వెస్ట్ చేసేది. రిక్వెస్ట్ చేసినప్పుడు కొంచెం జాలితనం లేదా మనీష్ నీకు? అదే వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించు నువ్వు. సో ప్రియా మాత్రము కొంచెం లోపలికి రానిస్తే మనీష్ అన్నాడు, సో నీ మాట నువ్వే అంటున్నా, మనం అందరు యూనిటీ లాగా లేము అనే విధంగా కూడా మాట్లాడిండు. సో మాట్లాడిన తర్వాత మనీష్కి ఇంకా ప్రియాకి కొంచెము ఇక బాగా పెరిగింది. నా ఇష్టం, నేను బరాబర్ పిలుచుకుంటా, నేను బరాబర్ చేసుకుంటా అని కూడా ప్రియా అని చెప్పింది. ప్రియా కరెక్ట్గా మాట్లాడు ప్రియా. ఎందుకనంటే మనీష్కి అరవడం తప్ప ఏం రాదనిపించింది నాకైతే. గేమ్ ఆడి చూపి ఫస్ట్. వీళ్ళతో లొల్లి పెట్టుకోడు, వాళ్ళతో లొల్లి ఎవరి స్ట్రాటజీ వాళ్ళు ఆడతారు మనీష్. ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు. సైలెంట్గా ఆడొచ్చు, ఎక్కువ మాట్లాడి ఆడొచ్చు. మరి సంజనని అందరు కార్నర్ చేసినారు కదా. తన గేమ్ ఎంత స్మార్ట్గా ఆడుతుంది. తెలియకుండా గుడ్డు దొంగతనాలు చేయడము, మెల్లగా షాంపూస్ విషయంలో గొడవ పెట్టడము, ఇంత నార్మల్గా వెళ్ళేది సంజన వాటి వలన అయితే గొడవ ఏదో ఒకటి అయితే క్రియేట్ అయితే అవుతుంది కదా, ఏదో ఒకటైతే చేస్తుంది కదా. నువ్వు కూడా గేమ్ ఆడి చూపి ఫస్ట్, గొడవలు పెట్టుకోడు కాదు. సో ఇది అయిపోయిన తర్వాత ఏమైంది అని అంటే మనీష్ శ్రీజాకి ప్రియాకి, సో ముగ్గురికి అయింది. అంటే మనీష్ వీళ్ళిద్దరిని కలిసి అనడం జరిగింది, మీరు సపోర్ట్ చేస్తారు వాళ్ళకు, అదే విధంగా కూడా అనడం జరిగింది. అప్పుడు కూడా మనీష్కి గట్టిగా క్లాస్ పడ్డది. ప్రియా ఇంకా శ్రీజ ఊరుకోరు కదా, వాళ్ళ గొంతులు ఎట్లుంటాయి తెలుసు కదా. శ్రీజ అయితే మొత్తం ఇచ్చి వాడేస్తుంది. సో శ్రీజ ఇంకా ఇద్దరు కలిసి మనీష్కి బాగానే ఇచ్చిండ్రు. సో తర్వాత హరీష్ వచ్చి అట్లా కాదు ఇట్లా కాదు అని కొంచెం ఇక హరీష్ అప్పుడప్పుడు కొంచెం అరుస్తాడు కానీ అప్పుడప్పుడు కూడా కొంచెము చెప్తాడు, మంచితనాలు కూడా చెప్తాడు. కాబట్టి కొంచెం అక్కడ మళ్ళీ కూల్ అయిపోయింది. కూల్ అయిపోయిన తర్వాత ఏమైందంటే మనకి టాస్క్ ఇక మరి క్యాప్టెన్ కావాలి కదా ఫస్ట్ వీక్కి. మరి ఫస్ట్ వీక్కి నామినేషన్స్ అయిపోయినాయి. మరి క్యాప్టెన్ ఎవరో కావాలి అంటే బిగ్ బాస్ ఏం చేసినట్టే సంజనని అయితే మన సీక్రెట్ రూమ్కి ఫస్ట్ పిలవడం జరిగింది. మరి రూమ్కి పిలిచిన తర్వాత ఫస్ట్ కంటెస్టెంట్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది. లోపలికి వెళ్ళిన తర్వాత పిలిచిన తర్వాత మాట్లాడిండు. సో నీ గేమ్ చాలా బాగుంది, చాలా బాగా ఆడుతున్నావు అని కూడా సంజనని పొగడడం జరిగింది బిగ్ బాస్. ఆ తర్వాత కొంచెం తను ఫ్యామిలీ గురించి కూడా బాగున్నారా అది ఇదని తెలుసుకోవాలని ఉండే. సో బిగ్ బాస్ చెప్పగానే ఇంకా కొంచెం ఎనర్జీ వచ్చింది సంజనలో. తర్వాత మరి క్యాప్టెన్సీ టాస్క్లో నీతో పాటు అని ఏం చెప్పలేదు, ఎవరెవరు క్యాప్టెన్సీ టాస్క్లో ఉండాలనుకుంటున్నావు నువ్వు డిసిషన్ తీసుకోవాలని ఒక మంచి పవర్ ఇచ్చిండు. మరి ఆ పవర్ని ఉపయోగించుకొని అయితే
మరి చెప్పడం జరిగింది. ఫస్ట్ అడిగింది సంజన, మరి నా పేరు కూడా చెప్పుకోవాలని కూడా అడగడం జరిగింది. సో అందులో నీ పేరు కూడా ఉంటే అంటే పెట్టుకోవచ్చు అని కూడా చెప్పిండు బిగ్ బాస్. సో ఫస్ట్ సంజన పెట్టుకుంది. తర్వాత అంటే నార్మల్గా ఓనర్స్ వాళ్ళని దాంట్లో కూడా ఇద్దరిని తీసుకోవాలని చెప్పిండ్రు. సో ఓనర్స్ వాళ్ళని ఇద్దరిని తీసుకోవాలి అనుకుంటే మాత్రము సంజన, అలాగే వీళ్ళ దాంట్లో హరీష్, ఓనర్స్ దాంట్లో హరీష్ని తీసుకుంది, అలాగే పవన్ డెమాన్ని తీసుకుంది. తర్వాత వీళ్ళ దాంట్లో చూసుకుంటే మాత్రము సృష్టి, అలాగే మనకి సంజన, ఇంకొకరిని సెలెక్ట్ చేసుకోమని చెప్తే మాత్రము ఇమాన్యుయల్ని సెలెక్ట్ చేసుకుంది. సో వీళ్ళ 5గురు మాత్రము క్యాప్టెన్సీ రేస్లో మాత్రము ఉండడం జరిగింది. సో తర్వాత ఏంటిదంటే బిగ్ బాస్ స్టోర్ రూమ్లోకి వెళ్ళి కొన్ని నెంబర్స్ ఇవ్వడం జరిగింది. సో అంటే కొంచెం సపోర్ట్ కూడా కావాలి కాబట్టి సో ఎవరైతే 5 మెంబర్స్ క్యాప్టెన్సీ రేస్లో ఉన్నారో వాళ్ళకి సపోర్ట్గా కూడా కొందరిని అడగడం జరిగింది. అడిగినప్పుడు మాత్రం ఒక్కొక్కరు రావడం జరిగింది. ఒక్కొక్కరు వచ్చినప్పుడు భరణి గారు వచ్చారు. భరణి గారేమో ఇమాన్యుయల్కి సపోర్ట్ చేశారు. అలాగే శ్రీజ వచ్చేసి సంజనకి సపోర్ట్ చేసింది. మరి పవన్కి మాత్రం ప్రియా సపోర్ట్ చేసింది. మరి నెక్స్ట్ చూసుకుంటే మాత్రం మనకు హరీష్ గారికి ఏమో కళ్యాణ్ సపోర్ట్ చేశారు. సో వీళ్ళు ప్రతి ఒక్కరికి మాత్రం ఒక్కొక్క సపోర్ట్ అయితే రావడం జరిగింది. మరి టాస్క్ కూడా బిగ్ బాస్ స్టార్ట్ చేయించిన తర్వాత కూడా అక్కడ కూడా కొంచెం టాస్క్ ముందు కూడా చాలా గొడవలైనాయి రూమ్లో. చాలా డిస్కషన్స్ అయినా కూడా అందరు కలిసికట్టుగా అందరు బాగానే ఉన్నారు. గొడవలే అంటే మళ్ళీ ఎమోషన్సే మళ్ళీ ఫ్రెండ్స్ అవుతున్నారు, బాగా మాట్లాడుకున్నారు. సో సంజన ఒకటే చెప్పింది ఏంటి అంటే సో నాకు కనెక్ట్ అయిన వాళ్ళని మాత్రమే ఈ యొక్క క్యాప్టెన్సీ రేస్లో తీసుకోవడం జరిగింది అని కూడా చెప్పడం జరిగింది. సో ఈ డిసిషన్ తీసుకున్న తర్వాత శ్రీజ ఇంకా మనీష్, ఇక తెలుసు కదా వాళ్ళ నోర్లు ఎలాంటివో, మరి మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలే, మేము అన్ఫిట్టా మనకి క్యాప్టెన్కి అని కూడా అడిగినప్పుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క రిలేషన్ తనకు ఉన్నది కాబట్టి సో ఏ విధంగా తీసుకున్నదో వాళ్ళని కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. సో బిగ్ బాసే పవర్ ఇచ్చినప్పుడు ఆమె ఇష్టం కదా, అదే సంజన ప్లేస్లో మీరున్నా కూడా అదే చేస్తారు కదా, తనే చేసిందని ఎందుకు మీకు కుళ్ళు, అదే మీరున్నా కూడా మీ ఫ్రెండ్స్కే చేసుకుంటారు. ఎవరైనా అంతే, అక్కడికి పోయినప్పుడు ఫ్రెండ్స్కే చేసుకుంటారు, తర్వాతనే వేరే వాళ్ళని చూస్తారు. సో తర్వాత అందరు కలిసి మళ్ళీ అంగీకరించిన భరణి గారు వీళ్ళందరూ కూడా మంచి డిసిషన్ అని కూడా చెప్పడం జరిగింది. సో అక్కడికి అయిపోయిన తర్వాత గేమ్ టాస్క్ స్టార్ట్ అయిపోయింది. సో టాస్క్ల ట్విస్ట్ ఏంటిదనంటే సో ఈ 5గురు క్యాప్టెన్సీ రేస్లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని కూర్చోబెట్టడం జరిగింది. ఎవరైతే సపోర్టర్స్గా వాళ్ళని ఎంచుకున్నారో సో వాళ్ళు మాత్రమే గేమ్ ఆడాల్సి ఉంటుంది. సో ట్రాఫిక్ సిగ్నల్ ఎట్లా లైట్స్ ఉంటాయి మనకు, సో 3 లైట్స్ వస్తాయి. 3 లైట్స్ వచ్చినప్పుడు సో గ్రీన్ ఎక్కడ వస్తుందో అంటే అంటే ఒకటి కొంచెం పెద్దగా ఉంది, కొంచెం సెటప్ చేసిరు దాన్ని, గ్రీన్ ఎక్కడ వస్తుందో ఆ పోల్ది తీసేయమని చెప్పడం జరిగింది. సో అక్కడ కూడా కొంచెము నాకెందుకు మనీష్ వాళ్ళ దాంట్లో క్యాప్టెన్సీ రావాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యేమో. అసలు నాకు ఈ సంచాలకు ఎందుకు ఇచ్చిరో నాకు అర్థమవుతలేదు. అసలు ఇలాంటి వాళ్ళకి సంచాలకు ఇవ్వద్దు. ఎందుకనంటే మనీష్ ఆలోచించేది ఏంటిదనంటే ఆయన గ్రూప్లో ఓనర్స్లో మాత్రమే క్యాప్టెన్సీ రావాలి అన్న ఆలోచన ఆయనకు ఉన్నది కాబట్టి అలాంటి వాళ్ళని పెట్టొద్దు బిగ్ బాస్ సంచాలకుని. ఎందుకనంటే ఇమాన్యుయల్ సరే ఇంతకు ముందు మాత్రము వేరే వాళ్ళు పోయినప్పుడు ఆగండి గ్రీన్ వచ్చినాక పోయి తీసుకోవాలని చెప్పారు. మరి ఇమాన్యుయల్ పోయినప్పుడు ఎందుకు చెప్పలే మనీష్ నువ్వు? అప్పుడు కూడా చెప్పాలి కదా. అంటే నీకు ఏముంది, మీ ఓనర్స్లో మాత్రమే క్యాప్టెన్సీ రావాలని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఇలా చేసినామని నాకు అనిపించింది. ఎందుకంటే టెనెంట్స్ అవ్వద్దు కదా. ఇప్పుడు టెనెంట్స్లో మనకు ఇమాన్యుయల్ వచ్చిండు కాబట్టి ఆయనకు చెప్పలేదు, ఇంతకుముందు వీళ్ళ దాంట్లో వచ్చారు కాబట్టి చెప్పినట్టు నాకు అనిపించింది. సో బిగ్ బాస్ ఎంతో టాస్క్ అయితే ఫస్ట్ టాస్క్ మనకి స్టార్ట్ అయిపోయింది. సో గొడవల మధ్య అయితే జరుగుతుంది. నాకైతే ఎందుకో ఇమాన్యుయల్ కరెక్ట్ అనిపించింది. మరి మీకు మరి మనీష్ కరెక్ట్ అనిపిస్తుందా, ఇమాన్యుయల్ కరెక్ట్ అనిపిస్తుందా? వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది కాబట్టి ఎవరు కరెక్ట్ అనిపిస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి సంజన మరి అందరికీ ఇప్పుడైతే బాగా నచ్చేసింది. మరి ప్రజెంట్ గేమ్ అయితే మస్తు ఆడుతుంది. మరి సంజన బిగ్ బాస్ ఇప్పుడు క్యాప్టెన్సీ అయిందని కూడా చాలా మంది అంటున్నారు కాబట్టి సో మీరేమనుకుంటున్నారో తన గురించి, సంజన గురించి? అంటే గేమ్ స్టార్ట్ చేసిందే తను కాబట్టి. ఇంకొకటి మర్చిపోయిన ఏంటిదంటే హెల్త్ పాడవుతారని కూడా కొందరు సిగరెట్ తాగుతారు కాబట్టి అది కూడా దాచిపెట్టింది. అంటే మంచితనంకే దాచిపెట్టింది. అందరూ ఏమనుకుంటారంటే ఇవన్నీ దాచిపెడుతుంది అంటే అక్కడే గేమ్ స్టార్ట్ చేసింది ఆమె. సో ఐబ్రో పెన్సిల్ మన హరీష్ కట్ ఎవరు ఐబ్రో పెన్సిల్ ఇచ్చిరట, ఆ ఐబ్రో పెన్సిల్ కూడా దాచిపెట్టింది. అన్ని దాచిపెట్టడాలే చేస్తుంది కానీ స్ట్రాటజీతో బాగా ఆడుతుంది సంజన. మరి సిగరెట్ కాబట్టి కొంతమందరికి హెల్త్ కొంచెం బాగుండాలి అనే ఆలోచన బాగుంది కాబట్టి నాకు మంచి నచ్చింది సంజన ఈ విషయంలో కూడా. సో అందుకే మరి సంజన గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఇది ఇప్పటి వరకు ఉన్న
ఆ బిగ్ బాస్ అప్డేట్. మరి నెక్స్ట్ రేపు కలుస్తాను. మరి రేపు బిగ్ బాస్ అప్డేట్ ఏముంటుందో మీకు మళ్ళీ షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బిఎల్ఎం మీడియా.